తాళరేవు మండలం పిల్లంక గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామాల సరిహద్దులో వేంచేసి ఉన్న శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం సాయంత్రం విశేష పూజలు నిర్వహించారు. ఋగ్వేద పండితులు వేలూరి వెంకట కామేశ్వర శర్మ బ్రహ్మత్వంలో ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయంలో వేద పారాయణం, స్వామివారికి సంధ్యా సమయంలో అర్చనలు, హారతులు, మంత్రపుష్పం తదితర పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
చూడండి. క్యాంబా సమేత భీమేశ్వరాయ నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. మనం ఈరోజు భీమఖండాన్ని పురస్కరించుకుని 108 నక్షత్ర పాదలింగాలు ప్రపంచంలో ఎక్కడా లేనివి మన భీమఖండంలో మాత్రమే ఉన్నవి ఏమిటి అంటే ఈ నక్షత్ర పాదలింగాలు మాత్రమే. మనకి వేరే రాష్ట్రాలు అంటే తమిళనాడు ఆ రాష్ట్రాల్లో అయితే నక్షత్రలింగాలు మాత్రమే ఉన్నాయి. కానీ ప్రపంచంలో ఎక్కడా కూడా నక్షత్రానికి 4 పాదాలు చొప్పున 27x4 వేసుకున్నట్లయితే మనకి 108 పాదాలు అంటే 108 శివాలయాలు కూడా మన భీమఖండంలో మాత్రమే ఉన్నాయి. అవి ఎంత శక్తివంతమైనవి ఎంత పవిత్రమైనవి అంటే అండి దానికి ఋషులు కూడా వర్ణించలేకపోయారు. ఎందువల్ల అంటే మనకి ఎన్నో ఏళ్లగా తరబడి ఈ యొక్క శివాలయాలన్నీ కూడా ఉండడమే కాకుండా ఎవరైతే జాతకరీత్యా బాధపడుతున్నారో అటువంటి వారికందరికీ కూడా లభ్యమయ్యేటువంటి అవకాశం ఎక్కడుంది అంటే ఒక్క భీమఖండంలో మాత్రమే ఉంది. ప్రపంచంలో ఇంకెక్కడా కూడా లేదు. అంత అద్భుతమైంది ఏమిటి అంటే భీమఖండం. మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి వారిని పురస్కరించుకుని ఈ యొక్క 108 శివాలయాలు ఎక్కడున్నాయి అంటే మనకి అన్నీ కూడా చెప్పడం జరిగిందండి. మనకి అశ్విని నక్షత్రం 1వ పాదం ఈరోజు మనకి బ్రహ్మపురి అనేటువంటి గ్రామంలో ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ చక్కగా వేదపారాయణ పండితులందరూ కూడా సంకల్పం చేసుకుని ఎటువంటి ధనాపేక్ష లేకుండా కేవలం పరమార్థం కోసం ఈ యొక్క పండితులందరూ కూడా ఈ యొక్క వేద సభని ఇక్కడ ఏర్పాటు చేసుకుని వేదాన్నంతా కూడా ఉదయం నుంచి కూడా అనర్గళంగా సాయంత్రం వేళ దాకా కూడా పారాయణ చేయడం జరిగింది. ఎందువల్ల అంటే ఏదో ధనం కోసం కానీ దీనికోసం కానీ కాదండి. ఆ యొక్క పరమేశ్వరానుగ్రహం కలగాలి. ఆ యొక్క మాణిక్యాంబా సమేత భీమేశ్వర స్వామి వారి యొక్క సంపూర్ణమైనటువంటి కరుణా కటాక్షాలు కలిగితే ఎందువల్ల వేద శివ శివో వేదో వేదాధ్యాయీ సదాశివ అంటే ఒక వేదం ఏ గ్రామంలో అయితే వినిపిస్తూ ఉంటుందో ఎవరైతే వింటారో వేదగోష్ఠి జరుగుతూ ఉంటుందో ఆ యొక్క గ్రామం అంతా కూడా చక్కగా సస్యశ్యామలంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ జనులందరూ కూడా వేదం ఒక్కసారి విన్నట్లయితే ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపమంతా కూడా పోతుంది అని చెప్పబడుతోంది. దాన్ని పురస్కరించుకుని మన గ్రామస్తుల యొక్క సమక్షంలో ఈరోజు కాశీ ఎంతైతే పవిత్రమైనటువంటి క్షేత్రమో మన బ్రహ్మపురి కూడా అంతే పవిత్రమైనటువంటి క్షేత్రం. సాక్షాత్తు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరుడు ఈ గ్రామంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా చక్కనైనటువంటి అన్న వస్త్రాదులన్నీ చక్కగా కలగాలి అని చెప్పి అది ఎక్కడి నుంచి రావాలి అంటే ఈ యొక్క వేదమాత యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలి అని చెప్పి పండితులు ఋగ్వేద పారాయణ ఈరోజు ఉదయం నుంచి కూడా పురస్కరించుకుని సాయంత్రం వేళ దాకా చేయడం జరిగింది. అయితే మరి ఈ పండితులందరికీ కూడా మన కాశీబాబు గారు గ్రామస్తులయ్యుండి ఇక్కడ చక్కగా వారి బాగోగులన్నీ కూడా చూసుకోవడమే కాకుండా చక్కగా వారికి అన్న సమారాధన ఏర్పాటు చేసి తగినటువంటి గ్రామస్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈరోజు నిర్విరామంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే మరి ఒక్కొక్క రోజు అంటే రాశికి ఎన్ని పాదాలు ఉంటాయి అంటే 9 పాదాలు కలిపితే ఒక రాశి అవుతుంది. అంటే నెలకి మనకి 12 మాసాలు ఉంటాయి. అంటే ఒక్కో మాసంలో 12 రోజులు చొప్పున 12 పాదాలు అంటే ఒక్కో రాశి చొప్పున ఈ యొక్క వేద బ్రాహ్మలందరూ కూడా ఏం చేస్తున్నారయ్యా అంటే సంవత్సర కాలం అంతా కూడా 9 పాదాలు నెలకి చొప్పున ఒక సంవత్సరం దీక్షగా పెట్టుకుని చక్కగా ఇటువంటి భీమఖండంలో చేయడం. ఎందువల్ల అంటే మనకే కాదండి ఆ వేదం వినాలన్నా కూడా ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి. కాబట్టి ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యాన్ని తలపెట్టి చక్కగా ఈరోజు మరి అశ్విని నక్షత్రం 1వ పాదంలో చక్కగా చేశారు కాబట్టి అందరూ వీక్షించారు కాబట్టి మన ఎన్నో జన్మల్లో సుకృతం ఉంటే కానీ ఇటువంటి వేదగోష్ఠి మనం వినలేము. ఈ యొక్క వేద పారాయణలన్నీ కూడా మనం చేయించుకోవాలన్నా చాలా ప్రయాస. కానీ ఇది వినడం వల్లే ఎన్నో జన్మల్లో సుకృతం ఉంటుంది అని చెప్పి ఈ విధంగా చెప్పడం జరుగుతోంది. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఇటువంటి వేదగోష్ఠులు జరుగుతున్నాయి కాబట్టి భక్తులందరూ కూడా వినడానికి చక్కకుండా వచ్చినట్లయితే తప్పకుండా. ఎందువల్ల అంటే
మనం గొప్పవాళ్ళం కాదు, మనం ధనం గొప్ప కాదు. క్షణం విత్తం, క్షణం చిత్తం, క్షణం జీవితం ఆవయోహో. క్షణంలో అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. మన దగ్గర 1 కోటి రూపాయలు ఉంటుంది, ప్రాణం కావాలంటే వస్తుందా? రాదు. అదంతా కూడా పరమేశ్వరేచ్ఛ కాబట్టి ఆ పరమేశ్వరుడు అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలి కాబట్టి చక్కగా ఇటువంటి మహత్తరమైన కార్యాలనే కూడా తలపెడుతున్నారు ఈ పండితోత్తములందరూ కూడా. అందరూ తప్పకుండా వీలు ఉన్నవారు ఇటువంటి కార్యక్రమాల్లో పుణ్యకార్యాల్లో పాల్గొవాలి అని చెప్పి మనవి చేస్తున్నారు.